నమస్కారం అండి. మహాభారతంలో నేడు 52వ అధ్యాయము అంశము నహుషుడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. వృత్తుణ్ణి అధర్మ మార్గంలో చంపిన పాపం ఇంద్రుణ్ణి తన ఔన్నత్యం నుంచి దించివేసింది. అతన్ని ఒక ఖైదీలా మార్చేసింది. నహుషుడు రాజ్య పాలనను తాను భూలోకంలో రాజ్యం చేసిన కీర్తి వల్ల, దేవతలు ఋషులు ఇచ్చిన శక్తుల వల్ల ప్రారంభంలో రాజ్యం బాగానే చేశాడు. ఆ తర్వాత అతడు చెడు మార్గం పట్టాడు. దైవరాజ్యాన్ని చేస్తున్నాననే గర్వం అతని మది నిండా ఉంది. ఔదార్యం, నమ్రత పోయి చెడు కోరికలకు లోనయ్యాడు. ఇంద్రలోకపు ఆనందాలన్నీ నహుషుడు అనుభవిస్తూ కఠోరమైన స్త్రీ మోహంలో కూరుకుపోయాడు. ఒకరోజు ఇంద్రుడి భార్యను చూసి మోహించాడు. దుర్మార్గపు ఆలోచనతో సభలో ఉన్న దేవతలను ఉద్దేశించి, దేవతలకు రాజభార్య అయిన శచీదేవి ఎందుకు నా వద్దకు రాలేదు? నేనిప్పుడు దేవరాజును కదా, త్వరలో ఆమెను మా గృహానికి పంపండి అని ఆదేశించాడు. ఆ మాటలు శచీదేవికి తెలిసి రౌద్రమూర్తి అయింది. భయంతోనూ శోకంతోనూ ఆమె బృహస్పతి వద్దకు వెళ్ళింది. ఆయనను శరణుజొచ్చింది. శచీదేవి ఆయన వద్ద ఉందని తెలిసి నహుషుడు తెలుసుకుని అగ్రహోదగ్రుడయ్యాడు. తమ రాజు ఆగ్రహానికి దేవతలు విస్మయం వ్యక్తం చేశారు. ఓ రాజా, ఆగ్రహించకు, మీ కోపం ప్రపంచానికి విచారం తెస్తుంది. శచీదేవి మరొకరి భార్య, ఆమెను మీరు ఆశించకూడదు, ధర్మ మార్గాన్ని వీడి వ్యవహరించవద్దు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ మోహపరవశుడైన నహుషుడు వారి మాటలు లక్ష్యపెట్టక భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఇంద్రుడు అహల్యను వలచినప్పుడు మీ ధర్మపన్నాలు సదాచారాలు ఏమయ్యాయి? అప్పుడు అతన్ని మీరెందుకు ఆపలేకపోయారు? ఇప్పుడు నన్నెందుకు ఆపుతున్నారు? ఇంద్రుడు ఏమాత్రమూ సిగ్గులేక సమాధియోగంలో ఉన్న విశ్వరూపుణ్ణి చంపినప్పుడు మీరేమి చేశారు? దగా చేసే వృత్తుణ్ణి చంపినప్పుడు మీ ధర్మాలు ఏమయ్యాయి? ఇప్పుడు శచీదేవి నా వద్దకొచ్చి నాతో ఉండడమే ఆమె చేయదగ్గ ముఖ్యమైన పని. మీరు మా మంచి కోరేవారైతే ఆమెను వివరించి నా కోరికను సమ్మతింపజేసి నా వద్దకు పంపండి. ఈ కార్యాన్ని వెంటనే ప్రారంభించండి అని నహుషుడు కఠినమైన ఆజ్ఞ ఇచ్చాడు. భయవిహ్వలులైన దేవతలు బృహస్పతికి తెలియజేయడానికి నిశ్చయించారు. ఎలాగైనా శచీదేవిని నహుషుడి వద్దకు పంపాలని అనుకున్నారు. వారంతా బృహస్పతి వద్దకు వెళ్ళి నహుషుడన్న మాటలు ఆయన చెవిన వేశారు. ఎలాగైనా శచీదేవిని నహుషుడి కోరికకు లోబడి ఉండాలని చెప్పారు. ఈ మాటలు విన్న శచీదేవి, ఓ దైవమా, నేను అలా చేయలేను, నేను నిన్ను శరణు కోరుతున్నాను, నన్ను రక్షించు అని దుఃఖితురాలైంది. బృహస్పతి ఆమెను ఓదార్చాడు. శరణు కోరిన వాడిని శత్రువుకు అప్పగించేవాడు నశిస్తాడు. వాడు భూమి మీద నాటిన విత్తును భూదేవి మొలక రాకుండా చేస్తుంది. నేను నిన్ను విడువను. నహుషుడికి పోయే కాలం సమీపించింది, భయపడకని శచీదేవిని అనునయించాడు. ఈ దురవస్థ నుంచి ఆమె తప్పించుకునే మార్గాన్ని బృహస్పతి ఆమెకు సూచించి కాల వ్యవధిని కోరమని చెప్పాడు. తెలివిగల శచీదేవి బృహస్పతి అభిప్రాయాన్ని గ్రహించి ధైర్యంతో నహుషుడి గృహానికి వెళ్ళింది. నహుషుడు ఆమెను చూసిన వెంటనే గర్వమొహాలతో తన విజ్ఞతను కోల్పోయి ఆనందంతో మైమరచిపోయాడు. ఓ సుందరి, భయపడకు, నేను ముల్లోకాలకు రాజును. నీవు నా భార్య అవ్వడంలో ఎలాంటి పాపము లేదు అన్నాడు నహుషుడు. మహాపతివ్రత అయిన శచీదేవి ఈ మాటలు విని భయకంపితురాలైంది. కాసేపటికి తెప్పరిల్లి, ఓ దేవరాజా, నేను నీ దానిని అవ్వడానికి ముందు నేనొక కోరిక కోరుతాను. ఇంద్రుడు బతికి ఉన్నాడా, చనిపోయాడా? బతికి ఉంటే ఎక్కడున్నాడు? ఇంద్రుని గురించే సమాచారం తెలుసుకుని ఆయన కోసం వెతికి, అతడు లేకపోతే నాకు ఎలాంటి పాపము అంటదు. అప్పుడు నిర్మలమైన వస్తు నీ భార్యను కాగలను అంది. అవును, నీవు చెప్పేది నిజం. వెళ్ళి ఇంద్రుడు కోసం వెతుకు. కానీ నీవు తప్పక తిరిగి రావాలి. నీవు చేసిన వాగ్దానాన్ని మరచిపోకూడదు అని శచీదేవిని మళ్ళీ బృహస్పతి ఇంటికి పంపాడు. దేవతలు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి నహుషుడి కోరిక గురించి మొరపెట్టుకున్నారు. ప్రభువు నీ శక్తితో మహావృత్తుణ్ణి సంహరించారు. ఇంద్రుడు ఆ పాపాన్ని అనుభవిస్తున్నాడు. సిగ్గుపడి భయపడి తానెక్కడో దాక్కున్నాడు. దయ ఉంచి అతడికి ఏదైనా తరుణోపాయం ఆలోచించండి అన్నారు. నన్ను పూజించమని చెప్పండి, అతడికి పాప విముక్తి లభిస్తుంది. దుర్మార్గ చింతన గల నహుషుడు నిదానిస్తాడు అన్నాడు శ్రీ మహావిష్ణువు.
శచీదేవి పాతివ్రత్య దేవతను ఆరాధించి ఆ దేవతానుగ్రహంతో ఇంద్రుడు దాక్కున్న స్థలానికి చేరింది. అక్కడ దేవేంద్రుడు తపస్సు చేస్తూ తనకు మంచి రోజులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నాడు. శచీదేవి తన భర్త స్థితి చూసి ఆగలేక ఏడ్చింది. తన విషాద చరిత్రను ఇంద్రుడికి వివరించింది. ఇంద్రుడు ఆమెకు ధైర్యవచనాలు పలికాడు. నహుషుడికి తుదికాలం సమీపించింది. నీవు నహుషుడి వద్దకు వెళ్ళి నీ కోరికను తీర్చడానికి ఇష్టపడ్డానని చెప్పు. అతన్ని ఋషులతో మోసే పల్లకీని ఎక్కి నీ గృహానికి రమ్మని చెప్పు. అప్పుడు నహుషుడు నిదానంగా వ్యవహరిస్తాడని చెప్పాడు. శచీదేవి నహుషుడి వద్దకు వెళ్ళి ఇంద్రుడు చెప్పిన ప్రకారంగా అతడి కోరికను తీర్చడానికి సమ్మతించినట్లు నటించింది. శచీదేవి తిరిగి రావడం, తన కోరికను సమ్మతించడంతో నహుషుడు, నీకు గొప్ప మేలు జరుగుగాక, నేను నీకు సేవకుని అయ్యాను, నీ ఆజ్ఞ శిరస వహిస్తాను, నీవు నీ మాటను నిలబెట్టుకున్నావన్నాడు. శచి, అవును, నేను తిరిగి వచ్చాను. నీవు నా భర్తవు కాగలవు. నాకు చాలా ఇష్టమైన ఒక కోరిక ఉంది, అది నీవు తీర్చాలి. నీవు ప్రపంచానికి అధిపతివి కావా? విష్ణువు, రుద్రుడు, రాక్షసుడు ఎవరైనా కానీ వాహ్యాలకి వెళ్ళే యానం కంటే ఎక్కువ ఘనము, కీర్తిగల యానాన్ని ఎక్కి సాటి లేని వైభవంతో నీవు నా గృహానికి రా. నీవు 7 ఋషులు మోస్తుండగా పల్లకిని ఎక్కి నా వద్దకు రా. అప్పుడు నేను చాలా ఆనందిస్తాను. నిన్ను ఆహ్వానించి అన్ని మర్యాదలు చేస్తానన్నది శచీదేవి. నహుషుడు అలా ఆమెకు చిక్కాడు. ఎంత అద్భుత ఆలోచన! నీ ఊహ చాలా ఆశ్చర్యంగా ఉంది. 7 ఋషులు నన్ను పల్లకీలో మోయడానికి తగినవారే. ఎందువల్లంటే నేను ఎవరి వైపు చూస్తే వారి సత్వాన్ని పొందగలననే వరం ఉంది నాకు అని చెప్పాడు. నీవు కోరిన ప్రకారమే చేస్తానని ఆమెను ఇంటికి పంపాడు. మోహాంధుడైన నహుషుడు 7 ఋషులను పిలిపించి తానెక్కిన పల్లకి మోయాలని ఆజ్ఞాపించాడు. ఈ ఘోర అపవిత్రత తప్పిదానికి ముల్లోకాలు కంపించాయి, చిన్నబోయాయి. ఋషులు పల్లకి మోస్తుండగా మరింత ఘోరమైన అపవిత్ర కార్యం జరిగింది. శచీదేవి తన కోసం వేచి చూస్తూ ఉంటుందని ఆలోచిస్తూ మోహ పరవశంతో ఆమె దగ్గరకు వెళ్ళడానికి ఆరాటపడుతున్నాడు. దీంతో పల్లకి మోస్తున్న ఋషులను పొడుస్తూ తొందర పెట్టసాగాడు. ఇది చాలక ఋషుల్లో ఒకరైన అగస్త్య మహాముని కాలితో తన్నుతూ కదల్లేని పాము అన్నాడు. నహుషుని స్త్రీ విమోహ భారవశ్యం, గర్వం పతాక స్థాయికి చేరాయి. ఆగ్రహోదగ్రుడైన అగస్త్య మహాముని కోపంతో, నీచుల్లో బహునీచుడా, స్వర్గం నుంచి పడి నీవు భూమిపై సర్పమవుదవుగాక అని నహుషుణ్ణి శపించాడు. తక్షణమే నహుషుడు తలకిందులుగా స్వర్గం నుంచి పడి ఒక అజగరమై అడవుల్లో పడి ఉన్నాడు. ఇలా ఎన్నో వేల సంవత్సరాలు ఉన్నాడు. తరువాత అతడికి విమోచన కలిగింది. ఇంద్రుడు తన రాజ్యానికి చేరి దేవరాజు అయ్యాడు. శచీదేవికి దుఃఖం పోయింది. శల్యుడు ఈ కథ చెప్తూ ఇంద్రుడు శచీదేవి పడిన కష్టాలను వివరించి ఉపప్లావ్య పట్టణంలో యుధిష్ఠరుణ్ణి, ద్రౌపదిని ఊరడించాడు. శాంతంగా ఉండేవారికి విజయం కలుగుతుంది. ఐశ్వర్యం ఎవరినైతే గర్విష్ఠులుగా చేస్తుందో వారు నశిస్తారు. నీవు, నీ తమ్ముళ్ళు ద్రౌపది, ఇంద్ర, శచీదేవిలా నికృష్టం అనుభవించారు. మీ కష్ట పరీక్ష దినాలు త్వరలో పోతాయి. మీరు మీ రాజ్యాన్ని తిరిగి పొందుతారు. దుర్బుద్ధులైన కర్ణ, దుర్యోధనులు నహుషుడి మాదిరిగా అధములై నశిస్తారు అన్నాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.